కేవలం ఎప్పుడో వాళ్ళిద్దరు విడిపోవడానికి ఆయన ఓన్లీ డ్రగ్ అడిక్షన్ అవ్వటం వల్లే కాదు. అనేది రీజనా లేకపోతే వేరే ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి తను. అంటే ఆఫ్ ద కెమెరా అడగండి, ఆన్ కెమెరా కాదు. నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను సార్. ఓకే, కలిసి ఉండాలని చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. అవును, దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు, తరం కాదు. తెగే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? తెగుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం సామరస్యంగా జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఆడదానికుండా బాధ్యత కానీ, బలం కానీ, ఆవిడ మీద ఉండే గౌరవం కానీ, ఆప్యాయత కానీ, పరితాపం కానీ ఆడవాళ్ళకే ఉంది. వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళే ఆలోచించి ఎవరైతే ఇది కాదు, దీన్ని కరెక్ట్ చేసుకోగలం, నేను దేనికైనా సిద్ధపడతాను, మనది అనుకొని మనం జాగ్రత్తగా దీన్ని కూపప్ చేసుకొని అలా నిలబెట్టుకోవాలి అని అనుకుంటే హ్యాపీ. సార్ ఈరోజు డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఒక మనిషిని నిలబెట్టడం, మనిషితో నడవడం, అవును, ఆ మనిషి తాలూకా బిహేవియర్ అటు ఇటు ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది స్త్రీ దీంట్లోనే ఉంటుందండి. కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు, 90% చాలామంది. నేను పబ్లిక్లో చాలామందిని చూస్తాను. చాలామందిని చూస్తే నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నానండి, నా పిల్లల్ని నేనే చేస్తున్నానండి. సింగిల్ ఇది తల్లులు కానీ, తల్లులే ఎక్కువ. అవును, తల్లులు ఎక్కువ నేను చూస్తున్నాండి. ఎందుకని అడగను. ఎప్పుడైనా చెప్తే ఎందుకు దేనికైందని అడగనండి. అది యువతల వాళ్ళ తాలూకా ఇది ఉండొచ్చు, అవతల వాళ్ళ తాలూకా ఉండొచ్చు. అంతేకాని వాళ్ళదే తప్పని మనం అన్నా కూడా తప్పే, వీళ్ళదే తప్ప ఉండొచ్చు. అలాగా అట్లాంటి చాలా డిస్కషన్స్ అని వన్స్ ఒకసారి మళ్ళీ నేను కలిపిన రోజులు ఉన్నాయి. ఓకే, కలిపి వీళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా నుంచి హ్యాపీగా ఉంటామని ఆల్ ఆఫ్ సడన్ అది మన చేతిలో లేదు.